హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో తక్కువ టైంలో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ రోజు కంటెంట్లో భాగంగా ఒక దేశం మరో దేశం పైన అణ్వాయుధాలను కానీ ప్రయోగించినట్లయితే జరిగేటువంటి దుష్పరిణామాలు ఏంటి అంటే అవి రాజకీయ, భౌగోళిక, ఆర్థిక పరమైనటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేసి మనం ఈ వీడియోలో చర్చించబోతున్నాం. అణ్వాయుధాలు ఇవి శక్తికి చిహ్నమో లేదా వినాశనానికి దారితీసేటటువంటి విధానమో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక దేశానికి అణ్వాయుధాలు కలిగి ఉంది అని అంటే అది శక్తివంతమైంది. అదే దేశం అణ్వాయుధాలను కానీ వినియోగించినట్లయితే అది వినాశనానికి దారితీస్తుంది. సో ఇట్లాంటి అణుబాంబు కానీ పేలినట్లయితే ప్రభావాలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూద్దాం. మొదటి మానవతా ప్రభావాలు. సో అణుబాంబు పేలిన వెంటనే కొన్ని నిమిషాల్లోనే కొన్ని లక్షల మంది ప్రాణాలు పోతాయండి. అణుబాంబు పేలిన తర్వాత తీవ్రమైనటువంటి రేడియేషన్ వల్ల పేలుడు సంభవించినటువంటి ప్రాంతంలో నివసించే ప్రజలకి ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుందండి. అలాగే కొన్ని తరాల పాటు అక్కడ పిల్లలు వికలాంగులుగా పుడతారండి. ఆ ప్రదేశంలో నీరు, ఆహారం విషపూరితంగా మారిపోతుంది. అయితే ఇది కొన్ని దశాబ్దాల పాటు అక్కడ ఉన్నటువంటి జనావాసాల పైన ఈ ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఈ పేలుడు వల్ల చాలా భూభాగం న్యూక్లియర్ వింటర్ అనేటటువంటి ఒక ఘోరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఏమిటి న్యూక్లియర్ వింటర్ అని చూస్తే, పేలుడు వల్ల ఏర్పడినటువంటి దట్టమైన పొగ సూర్యరశ్మికి అడ్డుగా నిలుస్తుంది. దీనివల్ల భూమిపైన ఉష్ణోగ్రతలు అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. అలాగే కిరణజన్య సంయోగ క్రియ కూడా జరగడానికి ఇబ్బంది అవుతుందండి. సో ఆహారం అనేది కూడా కొరత ఏర్పడుతుంది అనమాట. ఇప్పుడు చెప్పినటువంటి ప్రభావాలన్నీ కూడాను జపాన్లోని హిరోషిమా, నాగసాకిల్లోని కొన్ని దశాబ్దాల పాటు ఇవి కొనసాగుతూ ఉన్నాయండి. ఒకసారి భౌగోళిక ప్రభావాలు ఏంటో చూసినట్లయితే, అణుబాంబు పేలుడు దాటికి భూమి యొక్క భౌగోళిక నిర్మాణం అనేది మారిపోతుందండి. ఆ ప్రదేశంలోనే కాకుండా ఆ చుట్టుపక్కల ప్రదేశంలో కూడాను వాతావరణం అనేది చాలా కాలుష్యం చెందుతుంది. అయితే దీని ఎఫెక్ట్ అనేది పండబోయేటటువంటి పంటల మీద పడుతుందండి. సో పంటలు సరిగ్గా పండవు. వినాశకాలే విపరీత బుద్ధి అనే సామెత ఎప్పుడైనా విన్నారా? దేశం మరో దేశం పైన అణ్వాయుధాలని ప్రయోగించడం. ఒక అణ్వాయుధం వాడడం వలన ఆ దేశం మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా తక్షణమే దాని యొక్క ప్రభావాన్ని అనుభవిస్తాయి. అణ్వాయుధాల వాడకం అనేది ఒక దేశ సమస్య కాదండి, మొత్తం మానవాళి యొక్క మనుగడకే పెద్ద సమస్యగా తయారవుతుంది. ఆర్థిక ప్రభావాలు కానీ చూసినట్లయితే, ఈ పేలుడు సంభవించిన తర్వాత కొన్ని లక్షల కోట్ల డాలర్ల ఆస్తి అనేది నాశనం అయిపోతుంది. బ్రిడ్జీలు, బిల్డింగ్లు, అలాగే ఇండస్ట్రీస్ ఇట్లాంటివన్నీ కూడాను మొత్తం ఏవీ లేకుండా మొత్తం సర్వనాశనం అయిపోతుందండి. పునర్నిర్మాణానికి కొన్ని దశాబ్దాలు పట్టినా సరే ఆశ్చర్యపోనవసరం లేదండి. అటు పరిశ్రమలన్నీ నాశనం అయిపోవడం వల్ల ఉద్యోగాలు అనేది కొరత ఏర్పడుతుంది. దీనివల్ల పౌరుల యొక్క బ్రతుకు అనేది కూడాను దుర్భరంగా మారుతుంది. డబ్బు విలువ తగ్గిపోతుంది, అంటే ద్రవ్యోల్బణం చాలా ఎక్కువైపోతుంది అనమాట. శ్రామిక శక్తి ఎప్పుడైతే లేదో సో దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా కుప్పకూలిపోయేటటువంటి అవకాశం ఉందండి. రాజకీయ ప్రభావాలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూసినట్లయితే, అంతర్జాతీయంగా ఆ దేశం ఒంటరి అయిపోతుంది. సో పేలుడు వల్ల ఆ దేశం ఆల్రెడీ కొంత వీక్ అయి ఉంటుంది కాబట్టి ఆ దేశానికి యుద్ధాల ముప్పు కూడా ఎక్కువ అయ్యేటటువంటి. సో రోజు రోజుకి శరణార్థుల సంఖ్య అనేది పెరుగుతుంది. వీళ్ళందరినీ డీల్ చేయలేక దేశం కూడాను చేతులెత్తేయడం ఖాయం. అయితే ఆ దేశం యుద్ధ నేరాల యొక్క విచారణ, అలాగే అంతర్జాతీయ దండనలు అంటే ఏంటి, విదేశాలు వీరికి పనిష్మెంట్స్ అనమాట. ఇంతవరకు పరిస్థితి తెచ్చినందుకు పనిష్మెంట్స్ కూడా అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ పర్టికులర్ దేశంతో విదేశాలు ఏర్పరచుకున్నటువంటి శాంతి ఒప్పందాలు కూడా రద్దయ్యే అవకాశం ఉంది. సో ప్రపంచవ్యాప్తంగా మిలిటరీ పైన పెట్టేటువంటి ఖర్చు కూడా అమాంతం పెరిగిపోతుంది. దేశంలో తీవ్రమైనటువంటి అస్థిరత పరిస్థితులు ఏర్పడడం వల్ల ఆ దేశం విదేశాల దగ్గర నమ్మకాన్ని కోల్పోతుందండి. సో విదేశాలు ఆ దేశంలో ఏమైనా పెట్టుబడులు పెట్టాలన్నా సరే, లేదంటే దాంతో ఏమైనా ఒప్పందాలు చేసుకోవాలన్నా సరే బాగా ఆలోచించేటటువంటి పరిస్థితి. సో ఆల్మోస్ట్ ఆల్ మరి ఒప్పందాలు గట్రా ఏం చేసుకోవాలండి, ఎందుకంటే అక్కడ మొత్తం స్మాష్ అండ్ మటాష్ అయిపోయింది కాబట్టి. సో ఒక దేశం కాదు, మొత్తం ప్రపంచం అంతా కూడా ఇన్ని దుష్ప్రభావాలు ఉన్నాయి కాబట్టి అణ్వాయుధాల యొక్క వాడకాన్ని నిర్మూలనకి మనం ఎంతైనా సరే మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందండి. సో మనం వీలైతే ప్రపంచ శాంతి కోసం ప్రయత్నం చేద్దాం, అంతేగాని ప్రపంచ వినాశనం కోసం కాదు. అణ్వాయుధాల వాడకం పైన మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, వాచ్, లైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.